ఇండియా ట్రెండ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ భారీ డిజాస్టర్లు తప్ప యావరేజ్ అన్న మాట చాలా అరుదుగానే వినిపిస్తుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు కూడా కాస్త తేడా పడితే నిర్మాతలకు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ కొంతమంది స్టార్స్ తమ స్టార్ పవర్ చూపిస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొడుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాని ఫ్యాన్స్ సూపర్ అంటున్నా, రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం జస్ట్ ఓకే అని అంటున్నారు. యావరేజ్ టాక్ తోనే కోట్లు కొల్లగొడుతోంది ది గోట్. తొలి రోజు 126 కోట్లకు పైగా వసూలు సాధించి విజయ్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. లాంగ్ వీకెండ్ కావడంతో తొలి వారంలోనే ఈ సినిమా 250 కోట్ల మార్కును క్రాస్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తున్నారు. డార్లింగ్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ డిజాస్టర్ అయినా నిర్మాతలు పెద్దగా నష్టపోలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సలార్కు సూపర్ హిట్ టాక్ రాకపోయినా వసూళ్ల పరంగా మాత్రం వావ్ అనిపించింది. ప్రభాస్ విజయ్ రేంజ్ లో కాకపోయినా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన స్టార్ పవర్ చూపిస్తున్నారు. మరీ డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలు పక్కన పెడితే రజనీకాంత్ సినిమాకు యావరేజ్ అనిపించుకున్నా నిర్మాతలు సేఫే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో దేవర టీం స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో యాక్టివ్గా ఉన్న తారక్ టీం ఇప్పుడు మరింత జోరుగా పబ్లిసిటీ పనులు చేసేందుకు రెడీ అవుతోంది. రిలీజ్కు 20 రోజులు మాత్రమే ఉండడంతో వరుస అప్డేట్స్తో పాటు మరిన్ని సర్ప్రైజ్లు కూడా ప్లాన్ చేస్తోంది. ఈ నెల 27న మోస్ట్ అవైటెడ్ దేవరా ఆడియన్స్ ముందుకు రానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో దేవరను రూపొందించింది మూవీ టీం. ఫస్ట్ టైం సోలోగా పాన్ ఇండియా మూవీ చేసిన జూనియర్ దేవరా ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే వరుస అప్డేట్స్ తో సినిమాను న్యూస్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే టీజర్ తో పాటు 3 పాటలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది మూవీ టీం. వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఈ నెల 10న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా భారీ ఈవెంట్లో ట్రైలర్ను లాంచ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, కేరళలో కూడా ఎన్టీఆర్ కు అభిమానులున్నారు. అందుకే అక్కడ కూడా పబ్లిసిటీ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇక నార్త్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న జూనియర్ టీం ముంబైలోనూ గ్రాండ్ ఈవెంట్ కు సిద్ధమవుతోంది. గతంలో ఓ సినిమా రిలీజ్ అయిన ఎన్నో రోజుల తర్వాత టీవీలో టెలికాస్ట్ అయ్యేది. కానీ ఓటీటీల హవా పెరిగిన తర్వాత సీన్ మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి సినిమా డిజిటల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. అదే ఫ్లాప్ సినిమా అయితే నెల తిరగకుండానే డిజిటల్ ఆడియన్స్ను పలకరిస్తోంది. దీంతో థియేట్రికల్ బిజినెస్ మీద గట్టిగానే ఎఫెక్ట్ పడుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. దీంతో వారంలోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది. దీంతో నష్టాలను కవర్ చేసుకోవాలనుకున్న మేకర్స్ భారతీయుడు 2 మూవీని నెలలోపే ఓటీటీకి ఇచ్చేశారు. ఇండిపెండెన్స్ డే కానుగ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన డబుల్ స్మార్ట్ కూడా నెలలోపే డిజిటల్లో రిలీజ్ అయింది. ఈ స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో డబుల్ స్మార్ట్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ సీక్వెల్ ఆ రేంజ్ అందుకోవడంలో ఫెయిల్ అయింది. అందుకే ఈ సినిమాను 20 రోజులు దాటిన వెంటనే ఓటీటీలో రిలీజ్ చేశారు. డబుల్ స్మార్ట్ తో పాటు రిలీజ్ అయిన మరో మూవీ మిస్టర్ బచ్చన్. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. అందుకే ఈ మూవీని కూడా నెలలోపే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 12న మిస్టర్ బచ్చన్ డిజిటల్లో రిలీజ్ కానుంది. ఇలా ఫ్లాప్ సినిమాలు నెలలోపే ఓటీటీకి వచ్చేస్తుండటంతో థియేట్రికల్ మార్కెట్ మీద మరింత ప్రభావం పడుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మళ్లీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు. వెండి తెర మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ గా ఉన్న ఈ టాప్ హీరో ఇప్పుడు సినిమా మేకింగ్ లో కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇవ్వాలంటే అప్డేటెడ్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు లోకనాయకుడు. విక్రమ్ సక్సెస్ తర్వాత మరోసారి స్పీడ్ పెంచారు కమల్ హాసన్. వరుస సినిమాలు చేస్తూ వెండితెర మీద హవా చూపిస్తున్నారు. కుర్ర హీరోలు కూడా షాక్ అయ్యే రేంజ్ లో స్పీడ్ చూపించడంతో పాటు కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు. కల్కి 2898 విలన్ గా డిఫరెంట్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చారు. వెండితెర మీద ప్రయోగాలకు సిద్ధంగా ఉండే కమల్ నటుడిగానే కాదు, టెక్నాలజీ పరంగానూ అప్డేటెడ్ గా ఉంటారు.
సినిమా మేకింగ్లో గ్రాఫిక్స్, ప్రోస్థెటిక్ మేకప్ లాంటివి అందరికంటే ముందే ట్రై చేసిన లోకనాయకుడు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో మరింత నాలెడ్జ్ కావాలనుకుంటున్నారు. ప్రెజెంట్ థగ్ లైఫ్ షూటింగ్లో బిజీగా ఉన్న కమల్ హాసన్ షెడ్యూల్స్ మధ్య గ్యాప్ రావడంతో అమెరికాలో కొత్త కోర్స్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ప్రెజెంట్ సినిమా మేకింగ్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరగడంతో తాను కూడా ఆ టెక్నాలజీ గురించి బేసిక్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరి ఈ కోచింగ్ తర్వాత కమల్ సినిమాల్లో టెక్నాలజీ వినియోగం మరింత పెరుగుతుందేమో చూడాలి. వినాయక చవితి సందర్భంగా బిగ్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కు మరోసారి షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీం. 2 రోజులుగా అప్డేట్ వస్తుందంటూ ఊరించిన చిత్ర యూనిట్ ఫైనల్ గా కొత్త పోస్టర్ తో సరిపెట్టేసింది. దీంతో మరోసారి మేకర్స్ మీద ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 3 ఏళ్లుగా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. అప్డేట్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా యూనిట్ సైడ్ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. షూటింగ్ స్టార్ట్ అయిన 3 ఏళ్ల తర్వాత ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది గేమ్ చేంజర్ టీం. అది కూడా 3-4 వాయిదాల తర్వాత. అంతే, ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది యూనిట్. ఆ తర్వాత ఎన్ని అకేషన్స్ వచ్చినా మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. వినాయక చవితి సందర్భంగా అప్డేట్ ఉంటుందని 2 రోజుల ముందు నుంచే హింట్స్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అసలు టైం వచ్చేసరికి మరోసారి షాక్ ఇచ్చింది యూనిట్. సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుందో సెప్టెంబర్లోనే చెబుతామంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కూడా ఓ అప్డేటేనా అంటూ గేమ్ చేంజర్ టీం మీద ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ జనరేషన్ హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ అనిపించుకునేందుకు ఇష్టపడడం లేదు. అందుకే కథ ఎంపికలో వీలైనంత వర్సిటాలిటీ చూపిస్తున్నారు. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం హిస్టారికల్ రోల్స్ మీద ఫోకస్ చేస్తున్న హీరోయిన్స్ నంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. శ్రీవల్లిగా పాన్ ఇండియాను షేక్ చేసిన రష్మిక మందన్న కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాలకు కూడా సై అంటున్నారు. ఓవైపు యానిమల్ లాంటి బోల్డ్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్, హిస్టారికల్ ఫిలిమ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రెజెంట్ విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న చావా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు రష్మిక. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తొలిసారిగా హిస్టారికల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా చారిత్రక పాత్రలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభూ సినిమాలో యువరాణిగా కనిపించబోతున్నారు. మరో బ్యూటీ నభా నటేష్ కూడా ఈ సినిమాలో యువరాణి పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు. పవన్ డేట్స్ కారణంగా ఆలస్యమవుతున్న ఈ సినిమాలో యువరాణిగా నటిస్తున్నారు నిధి అగర్వాల్. గ్లామర్ రోల్స్ లో ఆకట్టుకున్న రీతూ వర్మ కూడా స్వాగ్ సినిమాలో మహారాణి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.